రాహుల్, రుద్రాణి ఇద్దరు కూడా పక్కకి వెళ్తారు. అలా వెళ్ళేసరికి వీళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక రాహుల్, రుద్రాణి, ఏంటి మమ్మీ ఈవిడ గారు మళ్ళీ బ్రతికేసేలా ఉందేటి? బ్రతికితే ఏముందిరా, అనుకున్నదైతే జరిగిపోయింది కదా. ఇక రాజు జీవితంలో కావ్య మొహం చూడడు. ఇక వదనకి అంత సీరియస్ కండిషన్ అయ్యింది కాబట్టి ఇక ఎప్పటికీ కూడా ఇక కావ్యని ఇంట్లోకి రానివ్వడు. మరోసారి తన తల్లికి ఏమవుతుందో అన్న భయం తనలో ఉంటుంది. కాబట్టి అంతవరకు మన పని పూర్తయింది. మనం అనుకున్నట్టుగానే టాబ్లెట్స్ మార్చేసాం. అలాగే ఇక వదిన పరిస్థితి సీరియస్లో పడేలా చేశాం. కావ్యని మనం ఇక అక్కడికి పంపించాం. కాబట్టి మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఇన్నాళ్లకు మనం ఒక పనిని పూర్తిగా చేయగలిగాం అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటారు. ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈలోగా ఇక ఇదంతా కూడా స్వప్న వినేస్తుంది. అది విని వెంటనే పోలీసులకి కాల్ చేస్తుంది. సార్, మీరు మా ఇంటికి రావాలి. మా ఇంట్లో ఒక ఇద్దరు నేరస్తులు ఉన్నారు. వాళ్ళను మీకు అప్పచెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దుగ్గిరాల వారింటికి ఇంకేముంది, పోలీసులు మళ్ళీ వస్తారు. అలా వచ్చేసరికి పోలీసులు ఎందుకు వచ్చారు, ఎవరు రమ్మన్నారు పోలీసుల్ని? నేనే రమ్మన్నాను రాజ్, నువ్వు పోలీసులు రమ్మన్నవేంటి? అదే తన చెల్లెల్ని బయటకు గెంటేసావు కదా, అందుకు నీ మీద కేసు పెట్టి అరెస్టు చేయించడానికి పోలీసులను రమ్మందేమో. చూసావా, ఆ కనకం కూతురు అనిపించుకుంది. ఈ స్వప్న కూడా తన చెల్లెలు బయటికి వెళ్ళిపోయినా కూడా ఈ కుటుంబం మీద ఇంకా కక్షతోనే ఉంది. తను ఈ కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి రాజును అరెస్ట్ చేయించబోతుంది అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి స్వప్న ఇదంతా? ఎవరిని అరెస్ట్ చేయించబోతున్నానో కాసేపు వెయిట్ చేయి రాజ్. నా చెల్లెల్ని బయటకు గెంటేశావు కదా, నా చెల్లెల్ని దోషిని చేసి ఈ కుటుంబం నుంచి వెళ్ళిపోయేలా చేసింది ఎవరో కాదు, నా అత్త, నా మొగుడు. ఏంటి ఎంతసేపు మా మీదే పడుతున్నావు? మేమేం చేసావు? మేమేం చేయలేదు. నువ్వు నోరు మూసుకుని ఉండు, మాకేం సంబంధం లేదు. మేము కూడా నీతోనే ఉన్నాం కదా రాజ్, మేమేం చేస్తాం? మేము ఇంట్లోనే లేము, అలాంటప్పుడు మేమేం చేయగలం అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇక అవును కదా, రాహుల్ అలాగే రుద్రాణి అత్త ఇద్దరు నాతోనే ఉన్నారు. వాళ్ళెలా తప్పు చేస్తారు స్వప్న? మీ చెల్లెలు వెళ్ళిపోయిందని చెప్పి నింద వేళ్ల మీద తోసేయాలని చూస్తున్నావా మీ చెల్లెల్లాగా అని చెప్పేసి అంటూ ఉండగానే, అవును రాజ్, నువ్వు నా చెల్లెలు నీ కోసం అంత చేసింది, ఈ కుటుంబం కోసం ఎంతో కష్టపడింది. ఒక బిడ్డని నువ్వు తీసుకుని వచ్చినా సరే నా చెల్లెలు నువ్వు తప్పు చేయలేదని నిలబడింది. అది నా చెల్లెలంటే. కానీ నువ్వు అలా కాదు, నా చెల్లెలు ఏదైనా తప్పు చేసిందని చిన్న క్లూ దొరికినా సరే దాన్ని పట్టుకుని నా చెల్లెల్ని బయటికి తోసేస్తావు. అందుకే కదా నీకు సాక్ష్యం ఉండాలని సాక్ష్యంతోనే నేను వీళ్ళని పట్టించడానికి పోలీసుల్ని పిలిపించాను. సాక్ష్యం కావాలి అంతే కదా, ఇదిగో రాజ్ సాక్ష్యం అని చెప్పేసి ఆ మొబైలు అప్పచెప్తుంది. ఇక మొబైల్ చూసేసరికి ఒక్కసారి షాక్ అయిపోతాడు రాజ్. అయితే ఇక అలా షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. రాజు రుద్రాణి రాహుల్ కుట్రను పూర్తిగా తెలుసుకుంటాడు. కావ్య మాటలు గుర్తుకొస్తాయి. శత్రువులే కాదు, వాళ్ళు మీ కుటుంబాన్ని చంపడానికి కూడా ఆలోచించరు అని కావ్య ఎన్నోసార్లు రాజుని హెచ్చరిస్తుంది. మా అత్త, నాతో పెరిగిన రాహుల్ అంటూ వాళ్ళను గుడ్డిగా నమ్ముతాడు. ఇక రాజు అయితే ఆ గుడ్డి నమ్మకమే ఈరోజు తన తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కారణం. తన భార్యను తన చేతులతోటే బయటకు గెంటేయడానికి, తన కుటుంబంలో కలహాలకి, తన కుటుంబంలో వస్తున్న సమస్యలకి కారణమని చెప్పి రాజ్కి అర్థమవుతుంది. సరే ఇన్స్పెక్టర్ గారు, తీసుకుని వెళ్ళండి. మిగిలిన ఫార్మాలిటీస్ నేను పోలీస్ స్టేషన్కి వచ్చి పూర్తి చేస్తాను. ఇంతకాలం దుగ్గిరాల వంశంలోకి వీళ్ళకి కూడా అర్హత ఉందని రానిచ్చాను. కానీ దుగ్గిరాల వంశంలో వాళ్ళు ఎవరినైనా ఆదరించడమే తప్ప ప్రాణాలు తీయాలనే క్రూరత్వం ఉన్నవాళ్ళు కాదు. కానీ మా రుద్రాణి అత్త అలా కాదు, ప్రాణాలు తీస్తుందే తప్ప ప్రాణాలు పొయ్యాలని దానం చేయాలన్న గుణం లేని ఇలాంటి ఆడది. ఇలాంటి ఆడదను కడుపును పుట్టి తను చెప్పిందల్లా చేస్తూ మా కుటుంబానికి ద్రోహం తలబెడుతున్న వీడిని ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోండి. వీళ్ళిద్దరూ నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు, అందుకని తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి రాజ్ అయితే అంటూ ఉంటాడు. అలా రుద్రాణి రాహుల్ చేసిన కుట్ర అయితే రాజు ముందు సాక్ష్యాలతో సహా బయటపడిపోతుంది. రుద్రాణి రాహుల్ ఇద్దరూ కూడా కలిపి ఏం ఆలోచించుకున్నారో, అపర్ణ దగ్గర టాబ్లెట్స్ ఎలా మార్చేశారో, కావ్యను డైవర్ట్ చేసి ఎలా కంపెనీకి పంపించారో, ఇక
అపర్ణ చావు కోసం వాళ్ళు ఎంతగా ఆలోచించి ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇదంతా కూడా తన కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టు కనిపించడంతో కుప్పకూలిపోతాడు ఇక రాజ్ అయితే. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక ఒక్కసారే రుద్రాణి రాహుల్ని పోలీసులు తీసుకుని వెళ్ళిపోతారు. ఇక అలా రుద్రాణి రాహుల్కి మాత్రం స్వప్న దిమ్మదిరిగే షాక్ అయితే ఇచ్చేస్తుంది. భార్యని బయటికి పంపేసి తప్పు చేశానని కుమిలిపోతూ ఉంటాడు. కావ్యని వెళ్ళి తీసుకురావాలి, క్షమాపణ చెప్పాలని రాజు నిర్ణయం తీసుకుంటాడు. అలా కావ్య విషయంలో ప్రస్తుతానికైతే బయటికి తోసేయడానికి సిద్ధపడతాడు. ఇక ఆ తర్వాత నిజాలు తెలవడం, ఇక రాహుల్ రుద్రాణిని అరెస్టు చేయించడం ఇదంతా కూడా జరగబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.